హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 40 ఏళ్ళు వచ్చినాయి అంటే బీపీ లేదా షుగరు, లేదు రెండు రావచ్చు. 50 ఏళ్ళు వచ్చినాయి అంటే మోకాలు నొప్పులు, 60 ఏళ్ళు వచ్చినాయి అంటే నడువు నొప్పి, తర్వాత ఏ పని చేయలేని పరిస్థితి. నించుంటే కూర్చోలేం, కూర్చుంటే నించోలేం, ఒంగోని ఏ పని చేయలేం. ఆ పరిస్థితిలోకి మన ఆరోగ్యాలు వెళుతున్నటువంటి పరిస్థితి. కానీ 76 ఏళ్ళ వయసున్న పెద్ద మనిషి పడుతున్న కష్టం, ఆయన తపన ఒక యువకుడిలాగా ఇప్పటికీ ఆయన 25 ఏళ్ల యువకుడా అనిపించేలా పడుతున్నటువంటి శ్రమ ఇది చూస్తే ఒక అద్భుతం. చంద్రబాబు నాయుడు గారి జీవితం నిజంగా చాలా అద్భుతం. అంటే ఇవాళ ఆయన గురించి చెప్పడానికి ఉన్న కారణం ఈరోజు ఆయన పుట్టినరోజు. నిజానికి భావి తరాలకి మార్గదర్శిగా ఒక విజనరీతో ఉన్నటువంటి నాయకుడుగా ఆయన మనం చూస్తూ ఉంటాం. ఆయనకి తెలుగు ప్రజలందరి తరపున, మనం టీవీ ప్రేక్షకుల తరపున, మనం టీవీ యాజమాన్యం తరపున, మా జర్నలిస్టు సోదరుల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా ఆయన ఒక ఆదర్శం. ఇంకో విషయం చెప్పాలి, శ్రీశ్రీ గారి కవిత ఉంటుంది, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు నిత్య యవ్వన శ్రామికులు, శ్రమజీవన నవసమాజ కార్మికులు అని చెప్పేసి శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కనుక మనం జాగ్రత్తగా ఆయన జీవితాన్ని ఆయన్ని గమనిస్తే ఇది ఆయన కోసం, వాస్తవానికి శ్రీశ్రీ గారు అభ్యుదయ భావాలున్న యువత కోసం, సమాజంలో రుగ్మతలు లేకుండా పోరాడే యువత కోసం రాసిన కవిత. కానీ చంద్రబాబు నాయుడు గారికి యాప్ట్ అవుతుంది అనిపిస్తుంది. అంతరాలు లేని సమాజం, అందరూ బతకగలిగే సమాజం, విద్య ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేటువంటి సమాజం కోసం ఆయన పడిన తపన. నిజానికి 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే వాస్తవానికి రాజకీయాల్లోకి 1978లో వచ్చారు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిస్థితులను బట్టి మారుతూ, తనను తాను మార్చుకుంటూ, ప్రజలకి దగ్గరవుతూ, నిత్యం సంస్కరణతోటి. రాజకీయ నాయకులకి ఏంటంటే ఒక టైం అయిపోయిన తర్వాత ఆ జనరేషన్కి ఆయన నాయకుడు, తర్వాత జనరేషన్కి ఆయన ఆండు. కానీ జనరేషన్స్ మారుతున్న చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగానే ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు పెట్టిన టీడీపీని టేకఓవర్ చేసిన తర్వాత ఆ పార్టీ అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక ధైర్యశాలి, ఒక పట్టుదల వ్యక్తం చెప్పాలి. సరే, ఇది పార్టీ వైజ్గా కూడా కాదు, నేను చెప్పేది రాష్ట్రం వైజ్గా కూడా ఇంకో మాట చెప్తా. 1996లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, అప్పటి నుంచి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆ రోజుల్లో ఆయన విజను. ఇవాళ హైదరాబాదు, అది కూడా న్యూ హైదరాబాద్ చూస్తే మనకు అర్థమైపోయింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూరు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇవన్నీ కూడా అంటే న్యూ సిటీ హైదరాబాద్ అని మనం ఏదైతే చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ అంటే మనం ఏమొస్తుంది, గుర్తొస్తుంది ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఆబిడ్స్, కోటియో గుర్తురాదుగా. నిజానికి హైదరాబాద్ అదే హైదరాబాద్. కానీ చంద్రబాబు నాయుడు గారు కొత్త హైదరాబాద్ కట్టారు. ఇవాళ మొత్తం తెలంగాణ సమాజానికి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి కొత్త హైదరాబాద్, న్యూ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూరు, హైటెక్ సిటీ, ఇవే గుర్తొస్తాయి. ఎందుకు? ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఆ అవకాశాలను చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. కొండల్ని గుట్టల్ని నగరంగా మార్చినటువంటి శ్రామికుడు ఆయన. రేపటి తరానికి ఒక గొప్ప పునాది వేసినటువంటి కార్మికుడు ఆయన. ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ, ఆ రోజు అది ఒక్క కంపెనీ, దానివల్ల ఉద్యోగాలు కొన్ని వందల మందికి ఆ రోజుకి కావచ్చు కాక. కానీ ఈరోజు ఆ కంపెనీ బేస్ చేసుకొని ఒక ఐటీ కారిడార్గా హైదరాబాద్ మారిపోయి కొన్ని వందల కంపెనీలు, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి ఉపాధి. ఇయర్ హైదరాబాద్ చూస్తే అది ఒక అద్భుత ప్రపంచ నగరంగా మారిపోయింది. కానీ 96కి ముందు జూబ్లీ చెక్ పోస్ట్ అనేది డెడ్ ఎండ్, తర్వాత నగరం లేదు. ఇప్పుడు నాకు తెలిసి 90స్లో పుట్టిన కిడ్స్కి వాళ్ళ కళ్ళ ముందే హైదరాబాద్ నగరం మరో లెవెల్కి పోయిందని చూసుకోవచ్చు. జంజీ యూత్కి హైదరాబాద్ నగరం వాళ్ళ కళ్ళ ముందే ఒక రకంగా ఒక అద్భుతంగా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అందుకనే టీడీపీ మీద ఆంధ్ర ప్రాంత ముద్ర వేసినా సరే, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకాన్ని ముద్ర తెలంగాణ వాదులు వేసినా సరే, తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడికి అభిమానం ఉంటుంది. అందుకనే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో, తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ డబల్ డిజిట్ నెంబర్ సాధించగలిగింది. మళ్ళా గెలిచిన వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ రోజు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయా లేదా లెక్కేసుకోవాలి. లేదు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయా లేదా లెక్కేసుకోవాలి. కానీ టీడీపీలో గెలిచినటువంటి ఆ కొద్దిమంది డబల్ డిజిట్ మెంబర్స్లో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఎస్సీల్లో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, బీసీల్లో ప్రధాన కులాలు ఉన్నాయి, ఓసీలు ఉన్నారు, ఓసీలో రెడ్డిలు ఉన్నారు, కమ్మలు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలను రిప్రజెంట్ చేసిన పార్టీ టీడీపీ.
ఆ రోజు కేసీఆర్ దీనికోసం ప్రత్యేక సమీక్ష చేశాడట. ఒక అద్భుతం టీడీపీ పార్టీ అనే ఆ రోజు ఆయన మాట్లాడారట. మొన్న మధ్య నా ఇంటర్వ్యూకి వచ్చినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు. నిజానికి వెనకబడిన తరగతుల్ని బీసీలకి లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆ పార్టీకి ఉంది, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉంది. అందుకని బీసీలు ఆయన ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఎస్సీలో కూడా మాదిగ జాతి వాళ్ళకేంటంటే మమ్మల్ని విడిగా చూస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అన్నదానికి మందకృష్ణ స్టార్ట్ చేసిన ఉద్యమానికి ఒక ప్రేరణ, ఒక రకంగా సపోర్టింగ్ ఇచ్చి ఇలా ఆ జాతికి కూడా రిజర్వేషన్ అందేలాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అనేకసార్లు మందకృష్ణ గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి కృషిని, ఆయన విజన్ని ఒప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళు కొంత తెలంగాణ వాదంతో ఉండేటువంటి వ్యక్తులు. కానీ వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి విజన్ని కేటీఆర్ గారు పొగుడుతూనే ఉంటారు. మొన్న మధ్య కూడా లేటెస్ట్ ప్రెస్ మీట్లో పోడారు. తప్పదు, వాస్తవం, ఏదో ఒక్కడు అంగీకరించారుగా. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గర్వంగా చెప్పుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారి స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిని అని. ఒక అద్భుతమైన నాయకత్వాన్ని తయారు చేశారు, అద్భుతమైన అభివృద్ధిని చూపించారు. భావి తరాల గురించి ఆలోచి ఇప్పటికీ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి, ఇవాళ అమరావతి అనేది మనకి ఒక మాదిరి ఇది అవుతా కాదా అనేది మనకు అనిపించవచ్చు. కానీ ఒక 20 ఏళ్ళ తర్వాత చూస్తే అదొక అద్భుతం మనం అక్కడ చూస్తాం. క్వాంటమ్ కంప్యూటరింగ్ కనుక నిజంగా సక్సెస్ అయితే ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటరింగ్ని అందించినటువంటి ప్రదేశంగా అమరావతికి ప్రపంచం మొత్తం గుర్తింపు వస్తుంది. ఇలా ఎలాగైతే ప్రపంచంలో అత్యధిక ఐటీ సేవలు అందిస్తున్న నగరంగా వన్ ఆఫ్ ది సిటీగా హైదరాబాద్ ఎలాగైతే పేరుందో, అత్యంత వేగవంతమైన కంప్యూటరింగ్, క్వాంటమ్ కంప్యూటరింగ్కి కేరప్ అడ్రస్గా అమరావతి కనపడింది. అదే కనుక క్వాంటమ్ కంప్యూటరింగ్ బిగ్ సక్సెస్ అయితే, సక్సెస్ కావాలని తపన పడుతున్నాడు ఆయన. ఇవాళ చూడండి, దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు, దేశానికి ఒక 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కే పట్టుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మహామహులు ఉన్నారు దేశంలో, రాజకీయ నాయకులు ఉద్దండులు ఉన్నారు, వరుసగా గెలుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాధ్యం కావట్లే. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. విమర్శించే నోళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన సత్యం, చంద్రబాబు నాయుడు ది విజనరీ లీడర్. అంటే నేనేదో ఆయన పొగడడం కాదు, అవసరం కూడా లేదు. విమర్శించే వాళ్ళే పొగుడుతుంటారు, నేను పొగిడేదేముంది. ఇవాళ ప్రతి దాంట్లో ఆయన పునాది కనపడతా ఉంటుంది. సో ఏదేమైనా ఒక అద్భుతం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, గూగుల్ డేటా సెంటర్, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను మీకు నేను. గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్. ఏం ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి? చాలామంది అనొచ్చు, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, వైజాగ్ వచ్చింది, అక్కడ నుంచి సబ్సీ కేబుల్స్ వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాలకు పంపించడానికి అవకాశం ఉంది కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ సముద్ర తీర ప్రాంతం ఒక వైజాగ్కి కాదుగా, ముంబై కూడాగా. ముంబై అందులో ఎకనామిక్ సిటీ కదా, అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి కదా దానికోసం. తమిళనాడు పోటీ పడింది, మన సౌత్ ఇండియాలోనే. కర్ణాటక పోటీ పడింది. కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్టబట్టకపోయారు, మనం ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాం, మన వల్ల ఎందుకు కాలేదని. ఆ రోజు డీకే శివకుమార్ గారు ఆఫ్ ది రికార్డ్ చెప్పిన మాటలు, ఆయనతో పోటీ పడగలిగే పరిస్థితుల్లో మనం లేవులే అని చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు వార్తాపత్రికలో కనపడుతూ ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారితో ఎవరు పోటీ పడలేరని. వీళ్ళు కాదండి, డైరెక్ట్ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనకు వచ్చిన రోజు ఆయన చెప్పిన వర్డ్స్, ఒక నిర్మాణం చేయాలన్నా, ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయాలన్నా అది సాధ్యమయ్యేది చంద్రబాబు నాయుడు గారి నుంచే. ఆయన నుంచి మేమే నేర్చుకుంటా ఉంటాం. ఎవరు చెప్పారు ఈ మాట? ఈ దేశ ప్రధాని చెప్పారు. ఇంకొక మాట మీకు చంద్రబాబు నాయుడు గారి సింప్లిసిటీ గురించి ఒక మాట చెప్పాలి. మామూలుగా ఆయన దేశంలోనే అతిపెద్ద లీడరు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కాపాడబడుతుంది తెలుగు ఎంపీల వల్ల, టీడీపీ ఎంపీల వల్ల. ఒకటేమో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. ప్రాంతీయ పార్టీని అన్నింటిని కలిపి దేశంలో ఎన్డీఏ కూటమిని పెట్టి దానికి వాజ్పేయి గారి దేశ ప్రధాని కావడానికి కీలక భూమిక పోషించారు. అంత పెద్ద నాయకుడు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆయన ఎక్కడికైనా వస్తున్నారు అంటే పరదాలు కట్టరు, చెట్లు నరికేరు, సామాన్యుని ఆపరు, మొత్తం కకలావికలం చేయరు. ఏదో బ్లాక్ చున్నీ వేసుకున్న వాళ్ళని ఇటు రావద్దని చెప్పేసి, రెడ్ షర్ట్ వేసుకున్న వాళ్ళని ఇటు రావద్దని చెప్పేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ రోజుకి పోలీస్ స్టేషన్లో పెట్టి, రోడ్లు దోవేసి, బారీకేడ్లు పెట్టి హంగామా చేయరు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఒక పెద్ద హంగామా, సినిమాలో చూపించినట్టు పైన ఆకాశం నుంచి హెలికాప్టర్ వస్తుంటే కింద ట్రాఫిక్ ఆపుతారు కదా, అలాంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద లీడరు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విజిత రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. కానీ ఆయన వస్తున్నాడు అంటే సింపుల్గా
ఒక మామూలుగా మంత్రి వస్తాడు, ముఖ్యమంత్రి వస్తాడు అంతే. ఆయన ఈజీగా పోయి కలవచ్చు, అప్రోచ్ కావచ్చు. సహజంగా జనరల్గా ఉండేటువంటి సెక్యూరిటీ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుందిగా. ఆ కొంతవరకు సెక్యూరిటీ ఉంటుంది తప్ప జనరల్గా ఆయన దగ్గర నుంచి చూడొచ్చు మనం. ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడం సాధ్యం కాకపోవచ్చేమో తప్ప ఆయన అయితే మనం చూడొచ్చు. ఆయన కొద్ది దగ్గరికి వెళ్ళి నమస్కారం కూడా పెట్టవచ్చు. సో చాలా సింప్లిసిటీ లైఫ్. ఈ మధ్య అయితే మరి ఆయన జనం దగ్గరికి వెళ్ళిపోతున్నారు నిత్యవుకుల్లాగా. మీరు చూడండి 76 ఏళ్ల వయసులో ఈరోజు టుడే చంద్రబాబు ప్రోగ్రామ్ అని కొట్టండి గూగుల్లో, అట రోజు కొట్టండి, రోజు ఏదో ఒక మీటింగ్లో ఉంటాడు, రోజు ఏదో ఒక పనిలో ఉంటాడు. ఇంకా నా వయసు అయిపోయింది కదా, నేను రెస్ట్ తీసుకుందాం, మంత్రులతో పని చేపిద్దాం, వాళ్ళు పని చేస్తారులే, మనం వాళ్ళని గైడ్ చేస్తే సార్లే అని అనుకోరు. ప్యాలెస్లో కూర్చొని అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరు కావాలంటే 365 రోజులు సంవత్సరానికి ప్రతిరోజు టుడేస్ చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ అని కొట్టండి, ఏదో ఒక ప్రోగ్రామ్స్ కనపడుతూనే ఉంటాడు. నిత్యం ఏదో పనిలో ఉంటాడు. ఆయన పడుకునేది తక్కువ, పని చేసేది ఎక్కువ. సో ది గ్రేట్ లెజెండరీ లీడర్ మనకు దొరికారు, మన అదృష్టం అది. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.